హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ @Hema వ్లాగింగ్. ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే సిటీసీలో అయితే ఉన్నాను. ఎందుకంటే నా ల్యాప్టాప్ అయితే ఖరాబ్ అయింది. అది బాగా చేయించడానికి అయితే నేను సిటీసీకి వచ్చాను. నా ల్యాప్టాప్ నేను ఇక్కడే పర్చేస్ చేశాను అనమాట. అందుకని మీకు కూడా సిటీసీ చూపిద్దామని అయితే వ్లాగ్ స్టార్ట్ చేసిన. సిటీసీ చూసే ముందు మనమైతే లంచ్ అయితే ఫస్ట్ తిందాం. ఎందుకంటే మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. అందుకని అయితే లంచ్ చేయడానికి అయితే బయటకు వచ్చినాం అనమాట. ఈ రాధా హోటల్ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ మిక్స్ అయి ఉందన్నమాట. అందుకని ఇక్కడ తినట్లేదు, ఎందుకంటే ఈరోజు ఓన్లీ వెజ్ అనమాట. అందుకని అక్కడి నుంచి సిటీసీ ఉంది కదా, ఇదైతే ఎదురుగా సిటీసీ అనమాట. ఓకేనా, ఇక్కడి నుంచి స్ట్రైట్ రోడ్లో ఇటువైపు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక జంక్షన్ వచ్చింది. అక్కడ న్యూ సింగ్స్ ధాబా అనే రెస్టారెంట్ ఉందన్నమాట. ఓన్లీ వెజ్జే, జొమాటో కూడా ఉందన్నమాట. ఎవరైనా సిస్టమ్స్ తీసుకోవాలన్నా లేదంటే ఏమన్నా రిపేర్ ఉంటే చేయించాలన్నా సరే సిటీసీకి అయితే వచ్చేయండి. చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తారు. ఒక 100 షాప్స్ ఉన్నప్పుడు లేదంటే ఒక 50 షాప్స్ ఉన్నప్పుడు మనం ఇట్లా ఒక 50 షాప్స్ తిరిగి చేయడం బెస్ట్. ఏదో ఒక్క షాప్లో చూపించి వాళ్ళు పే చేయమన్న మనీ అయితే పే చేసి అట్లా చేసాకన్నా వస్తే మార్నింగ్ వచ్చినామనుకోండి, మనం అంతా తెలుసుకుని చేయించుకోవడం బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. ఎవరైనా సిస్టమ్ తీసుకోవాలన్నా రిపేర్ చేయించాలన్నా అయితే సిటీసీకి అయితే వచ్చేసేయండి. నేను లంచ్ తిన్నాకైతే నేను ఫుల్గా మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటన్నదైతే. ఓకేనా, మేము ఎక్కడ పర్చేస్ చేసామన్నది అయితే షాప్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ నుంచి 5 minutes చూపిస్తుంది, వాక్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక జంక్షన్ ఉందన్నమాట. ఆ జంక్షన్ దగ్గరే వెజ్ న్యూ సింగ్స్ ధాబా అనే రెస్టారెంట్ అనమాట. అక్కడైతే మనం ఫుడ్ తిందాం. ఓకేనా, ఫుల్ ఎండ ఉందన్నమాట. ఇది టాయ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. చూస్తూ కార్ని అయితే గుద్దేసినాను. ఆ టాయ్స్ని అట్లా చూస్తుంటే అన్నీ కొనాలని అనిపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. 5 minutes వాక్ తర్వాత అయితే రెస్టారెంట్ అయితే వచ్చింది. ఇదే మన వెజ్ రెస్టారెంట్ న్యూ సింగ్స్ ధాబా అన్నమాట. జొమాటో కూడా ఉంది. చాలా చిన్న వే అనేది ఉంది, జస్ట్ ఈ మెట్లే అన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఎట్లా ఉందో చూద్దాం ఉండండి. నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎందుకంటే చిన్నగా ఉంది కదా వే అనేది. లోపల ఎట్లా ఉంటుందో. ఓహో, మంచిగా ఉందబ్బా. ఇట్లా ఉంది లోపల. ఇటు సైడ్ డోర్ ఉంది కదా, అక్కడ కూడా సిట్టింగ్ ఉందన్నమాట. ఓకేనా, కావాలంటే చాలా ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకొని అయితే కూర్చుందాము. ఓకేనా, మేమైతే వాటర్ బాటిల్ ఎందుకు తెచ్చినామంటే ఫుల్ ఎండగా ఉన్నదన్నమాట. వాటర్ బాటిల్ అయితే డెఫినెట్లీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకురావాల్సిందే. ఇక్కడ మెనూ అయితే ఇచ్చారు, ఇక్కడ చూస్తున్నారనమాట. మెనూ అయితే చూస్తున్నారు ఏమేం ఐటమ్ స్పెషల్ ఏంటి అనేది. వాళ్ళని అడిగారనమాట ఏంటి స్పెషల్స్ ఏంటని. వాళ్ళు ఒక 2-3 ఐటమ్స్ చెప్పారు. అతను చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందంటే వాళ్ళ దగ్గర రెడీగా ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి ఇచ్చేది అది స్పెషల్ అని అన్నారేమో అని నాకు అనిపించింది. ఎనీవే, ఫుడ్ ఎట్లా ఉందో చెప్తాను. ఈయన చూసారు కానీ నెక్స్ట్ నాకైతే ఇచ్చేసారు. వెజ్ కదా, కొంచెం స్పెషల్గా నువ్వే ఆర్డర్ చేయంటే నేనే ఆర్డర్ చేశాను అనమాట. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. నేను ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను. ఇక్కడ ఎందుకు నాకు ఇచ్చేసారంటే నాన్ వెజ్ అయితే ఈజీగా చెప్పేయచ్చు. స్టార్టర్స్ అని ఇట్లా ఉంటాయి కదా, అట్లా చెప్పేయచ్చు. అట్లా ఇది చెప్పచ్చు. డిఫరెంట్ చెప్పిన నేను అక్కడికి వచ్చాను. నేను ఏం చెప్పినా ఏదో చెప్తున్నారు. ఇక్కడ నేనేం చెప్పానంటే తవ్వ పన్నీర్ అయితే చెప్పానన్నమాట.
పన్నీర్ ఠాకా టోక్ అనేది చెప్పాను ఒకటి. మసాలా కుల్చా అయితే చెప్పాను. మసాలా కుల్చా చాలా చాలా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేసిన. అది ఎక్కడంటే దిల్షుక్ నగర్లో ట్రై చేసిన ఒకసారి. దిల్షుక్ నగర్లో రెస్టారెంట్స్ చాలా చాలా బాగుంటాయి. ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే దిల్షుక్ నగర్ ఒకటి, అమీర్పేట్ ఒకటి అనమాట. అమీర్పేట్లో అరిటాకు ఉంటుంది అనమాట రెస్టారెంట్. ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. చాలా 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 బాగుంటుంది ఫుడ్ అయితేనే. మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే నేను ఏం ఆర్డర్ చేశానో చూసారు కదా. ఇదైతే బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. లైట్గా పిల్లలు కూడా ఎంజాయ్ చేసేటట్టుగానే ఉంది. ఎందుకంటే స్పైసీ ఉంటే తిన్నారు కదా, అట్లా అనమాట. నాకైతే బాగా నచ్చింది ఫుడ్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. తొందరగా తినేసాను. ఫుల్ కాలుతుంది. ఇట్లా బటర్ వేస్తారు కదా. చాలా మంత్స్ అయింది. బయట ఫుడ్ అసలు అవాయిడ్ చేసేసినాం అనమాట. ఎంత బయట ఫుడ్ అవాయిడ్ చేసినా సరే ఇంట్లో మనమే కుక్ చేసుకొని డైలీ అట్లా మనమే తింటే, ఎస్పెషల్లీ లేడీస్కి అయితే కొంచెం ఎవరైనా వండి పెడితే బాగుంటుందని అనిపిస్తుంది ఒక్కసారైనా సరే. అలాంటిటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో కుదరినప్పుడు మనం బయటకి ఏదైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు తింటే తప్ప. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము వెజ్ ప్రిఫర్ చేయలేదు. ఫస్ట్ టైం వెజ్ ప్రిఫర్ చేసి తింటున్నాం కదా. కొంచెం మాకిద్దరికి కూడా డిఫరెంట్గా అనిపించింది. అరే మనం వెజ్ తింటున్నామా అని అనిపించింది ఒకసారిగా. ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ తింటామన్నమాట. ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. మంచిగా చేశారు అన్నమాట. చాలా బాగుంది. కానీ క్వాంటిటీ చాలా తక్కువ. ఆ ప్రైస్కి అయితే 275 రూపీస్కి. అది చూసారు కదా, అంత చిన్న గిన్నె అన్నమాట. అసలు చాలా తక్కువ అనిపించింది. ఆ పైసలకి తక్కువనే నిజంగా చెప్పాలంటే. ఇంకేం చేస్తాము, ఇచ్చిన క్వాంటిటీనే మనం తినాలి. అది పైసలు చాలా ఎక్కువ. దానికి 275 రూపీస్ అన్నమాట. ఓన్లీ అదొక ఫ్రైడ్ రైస్కి మాత్రమే. బిల్ ఎంత అయిందన్నది అయితే మీకు చూపిస్తాను. భోజనం ఇప్పుడే అయింది. అమ్మలా వేసేసుకొని అలాగా సిటీసీ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ సాటర్డే అయిపోతుంది. ఆటో బాగుంది. లంచ్కి వెళ్ళి ఎన్ని డేస్ అయింది? 1 ఇయర్ అయింది మేము లంచ్కి వెళ్ళి.
ఎందుకంటే పురుగులు వస్తుంటాయి పోలే అనమాట. బండి చూసారా, వెళ్ళిపోయినప్పుడు తినచ్చు. పానీపూరి చా 2 వేద్దాం హోటల్లో, వేసింటికి పోతుంది లంచ్. హోటల్లో పురుగులు వస్తాయి. ఆ? హోటల్లో పురుగులు వస్తాయి. హోటల్లో పురుగులు వస్తున్నాయని పోలేవి అనమాట. ఇప్పుడు సిటీసీలో వర్క్ ఉంది, అది చూసుకొని ల్యాప్టాప్ ఖరాబ్ అయిందనమాట. ఖరాబ్ అయిన ల్యాప్టాప్ బాగు చేస్తాము. సిటీసీ నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. ఇప్పుడు లంచ్ తినేసాం కాబట్టి కొంచెం కాదు చాలా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి మొత్తం అంతా చూద్దాం, రౌండ్ వేసేద్దాం ఎట్లా ఉంటుంది ఏంటన్నది. అయితే ఇప్పుడు చూద్దాం. మన వెనకాల కార్ వస్తుంది కదా, ఏంది పిచ్చిదాలా మాట్లాడుతుంది, కెమెరా పెట్టాలని అనుకుంటున్నారేమో. ఎవరేమనుకున్నా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, వీడియో అయితే డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. ఇట్లాంటి వీడియోస్ నచ్చుతాయంటే చేద్దాం ఇట్లాంటివి. సిటీసీ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. నాకైతే దాహం వేయట్లేదు, ఎందుకంటే వాటర్ బాటిల్ వాటర్ అన్నీ అయిపోయినాయి. ఫుడ్ తిన్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు సిటీసీలో చూద్దాం ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. చూపించినాక వీళ్ళ ప్రైస్ పానీపూరి డెఫినెట్లీ వేద్దాం బొట్టులో. ఓకేనా. ల్యాప్టాప్ అయితే ఖరాబ్ అయింది, దాన్ని బాగు చేయించడానికి అయితే వచ్చినాం అనమాట. అది బాగు చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుంది అన్నది. ఓకేనా. టాక్సీ వీడియోని అయితే లైక్ చేయండి కదా. అదొక దారి, అక్కడి నుండి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ ఒక వే ఉంది. అట్లయినా పోవచ్చు, ఇట్లయినా పోవచ్చు అనమాట. ఎటు వెళ్ళినా మనం అక్కడికే వెళ్తాం కాబట్టి ఇట్లా కూడా ఇది కూడా ఒక దారి అనమాట. ఓకేనా. మనం ఎట్లా కాకుండా ఇక్కడ షాప్స్ చాలా ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు, ఇప్పుడు టైం లేదు. ఓకే, మనం వెళ్ళాల్సింది అయితే అది. మన బండి ఇక్కడే పార్క్ చేసినాము. నేను ల్యాప్టాప్ తీసుకున్న షాప్ చూపిస్తానన్నాను కదా, అదైతే ఇక్కడనే అన్నమాట. షాప్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే హెచ్పి వరల్డ్ అని ఉంది కదా, ఐటీ వరల్డ్ అన్నట్టుగా ఇదే అన్నమాట షాప్ అయితేని. మేము ఇక్కడే ల్యాప్టాప్ పర్చేస్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఇదంతా చూసారా, చాలామంది ల్యాప్టాప్ తీసుకుంటున్నారు. ఇక్కడ స్నాక్స్ చాలా బాగుంటాయి చూసారా. ఇదంతా సిటీసీన్ అని అన్నమాట. ల్యాప్టాప్ ఎవరైనా పర్చేస్ చేయాలన్నా, ల్యాప్టాప్ ఖరాబ్ అయింది ఏమైనా బాగా చేయించుకోవాలన్నా సరే ఇక్కడికి వచ్చి అయితే బాగా చేయించుకోండి. ఓకేనా. ఇదన్నమాట సిటీసీ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. నేను కంప్లీట్గా ఇంకా లోపలికి గ్రౌండ్గా ఉండే షాప్స్ కూడా చాలా ఉంటాయి అక్కడనే. అవి మీకు ఏమీ చూపించలేదు, ర్యాండమ్గా పైన ఉన్న షాప్స్ మాత్రమే చూపించాను. ఇంకా లోపలికి ఇంకా కింద ఫ్లోర్స్ వరకు చాలా ఉంటాయి అన్నమాట. ఇది రోడ్ కదా, దీని కింద ఇంకా షాప్స్ ఉంటాయి అన్నమాట. అదైతే మీకు చూపించలేదు. ఓకేనా. ఇట్లా ఉంటుంది అన్నమాట. మనమైతే బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం ల్యాప్టాప్ అయితే మంచిగా అయిపోయింది, అందుకని మనం ఇంకా సిటీసీకి బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోదాం. ఓకేనా. ఇక్కడైతే మేము బయలుదేరిపోయినాం అన్నమాట. ఇక్కడ పైకి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఈ బిల్డింగ్ అంతా సిటీసీనే అన్నమాట. ఓకేనా. ల్యాప్టాప్స్ అమ్ముతారు, కొంటారు. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయన్నమాట. ఫోన్స్ అట్లాంటివి, సిస్టమ్స్కి కంప్యూటర్స్కి ఏమేమి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. మనమైతే ఇప్పుడు బయలుదేరిపోయినాం అన్నమాట. ఫుల్ ఎండ ఉంది కదా, ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. అందుకే చాయ్ తాగుదామని అయితే పిస్తా హౌస్కి అయితే వచ్చినాము. ఇక్కడ చాలా బాగుంటుంది చాయ్ అయితేనే, అందుకని చాయ్ తీసుకున్నాను నేనైతే. ఆయన అయితే డ్రింక్ తీసుకున్నారనమాట. ఎండలో తిరిగారు కదా, అందుకని డ్రింక్ తీసుకున్నారు. నేనైతే చాయ్నే తాగుతాను, నాకు ఫుల్ హెడేక్ ఉందనమాట. నేనైతే చాయ్ తాగుతున్నాను. ఓకేనా. చాయ్ అయితే చాలా బాగుంది. ఈసారి పిస్తా హౌస్లో మనం ఫుడ్ బ్లాగ్ లాంటిది ఏమైనా తీద్దాము. ఇక్కడ నా చాయ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట.
వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఓకే మరి ఉంటాను, బాయ్.